మనం ప్రతిరోజు కూడా గణపతి నవరాత్రులను పురస్కరించుకొని గరిక ఏ ప్రకారంగా మన నిత్య జీవితంలో మనకు వచ్చేటువంటి కష్ట పరంపర నుంచి ఉద్ధరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మాకు విద్యలో చక్కటి రాణింపు రావాలి, మేము అనుకున్న ప్రకారంగా చదవలేకపోతున్నాం అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి ఏ ప్రకారంగా గరిక ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం ఒక చిన్న పరిహారం ద్వారా తెలుసుకుందాం. 42 రోజుల పాటు మానకుండా ప్రతిరోజు కూడా 42 రోజుల పాటు ఎక్కడా కూడా అవరోధాలు కానీ ఆటంకాలు కానీ కారాదు. 42 రోజుల పాటు ప్రతిరోజు కూడా సమీపంలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అలంకారంగా గరికనివ్వాలి. ఇంత అని లెక్కేం లేదు, ఎంత దొరికితే అంతగా గరికని స్వామివారికి అర్పణ చేసి నైవేద్యం పెట్టడానికి గాను బెల్లాన్ని ఇవ్వాలి. ఇలా బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా అర్పణ చేసిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. ఇలా 42 రోజుల పాటు ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చన నిమిత్తంగా గరికనివ్వడం, నైవేద్యం కోసం కానీ బెల్లాన్ని ఇవ్వడం 42 రోజుల పాటు చేస్తూ వచ్చినట్లయితే కనుక విద్యాపరంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పీజీ లాంటి ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యాసం చేయడానికి గాను మాకు పదే పదే ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునేటువంటి వారందరికీ ఇది చాలా చక్కగా సులభంగా ఉపకరించేటువంటి అత్యంత తేలికైనటువంటి సులభ సాధ్యమైనటువంటి పరిహారం కింద మనం చెప్పుకోవచ్చు. అంత విశేషంగా మనకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. అదే ప్రకారంగా సోమవారాన్ని పురస్కరించుకొని జ్యోతిర్లింగ స్తోత్రం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడు పరమ కారుణ్య స్వరూపుడు గనక మనలో ఉండేటువంటి జ్ఞానాన్నంతా కూడా వృద్ధి చేయడానికి, మనం అందరం కూడా ఆత్మానుభూతిని పొందడానికి గాను తాను ఆసేతు సీతాచలమందు 12 జ్యోతిర్లింగ స్వరూపములుగా వ్యక్తమై ఉన్నాడు. కుండలిని జాగృతమై సహస్రారానికి చేరేటువంటి క్రమంలో 12 చక్రములను దాటుతుంది. అందుకనే సహస్రారానికి ద్వాదశాంతము అనేటువంటి పేరుంది. అటువంటి కుండలిని స్వరూపంగా మనం యోగ సాధన చెయ్యాలి అని చెప్పినటువంటి హెచ్చరిక చేయడానికి, అంత యోగ సాధన చేయలేకపోయినా అంతటి ఫలితాన్ని మనం పొందడానికి ఉపకరించేటువంటివే జ్యోతిర్లింగాలు. అటువంటి ఆ జ్యోతిర్లింగాలకి సంబంధించినటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये. श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं, नमामि संसार समुद्रसेतुम्. अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरे. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా గరికతో ఎటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనకి ఖచ్చితంగా ఉద్యోగం లభించడానికి గాను గరికతో చేసుకోదగినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక 11 రోజుల పాటు ఎక్కడా కూడా మనకి అవరోధాలు రాకుండా ఉదయం పూట నిద్రలేచి ప్రాతకాలంలోనే అయినంత వరకు బ్రహ్మముహూర్తంలో ఉదయం 5 గంటలకో లేకపోతే 5:30 ప్రాంతాల్లోనే నిద్రలేచి ఒక 1000 గరిక పోచల దగ్గర పెట్టుకొని గణపతికి సహస్రనామంతో గరికతోటి పూజ చేయాలి. గరికతోటి గణపతి సహస్రనామంతో 11 రోజుల పాటు రోజు కూడా ప్రాతకాలంలో ఉదయం 5 గంటలకి 5:30 ప్రాంతాల్లోనే పూజ చేయాలి. ఇలా పూజ చేసి 21 చలివిడి ఉండ్రాలను నైవేద్యం పెట్టాలి. బియ్యపిండి బెల్లం ఈ రెండింటిని కూడా కలిపి చేసుకునేవి పచ్చి చలివిడి ఉండ్రాలు. వీటిని 21 సంఖ్యగా నైవేద్యం పెట్టి వాటిని ఎవరైతే ఉద్యోగం కావాలనుకుని పూజ చేస్తున్నారో వారే దీన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 11 రోజులు చేసిన తర్వాత 11వ రోజున ఎవరైనా ఒక బ్రాహ్మడికి దక్షిణ తాంబూలాలతోటి ఈ యొక్క స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఎంత మాత్రం సందేహం లేదు. అంత హాయిగా సులభంగా తేలిగ్గా మనకు ఉపకరించేటువంటి పరిహారం. 11 రోజులు ప్రాతకాలంలో 5 గంటలకే లేవాలి. గరికతోటే గణపతి సహస్రనామం అంతా కూడా అర్చన చేయాలి. 1000 గరిక పోచలు ఉండేటట్టుగా జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి లాభం కలుగుతుంది. అలానే ఈరోజు మంగళవారం. మంగళవారం అనగానే మనందరికీ కూడా స్ఫురణలోకి వచ్చేటువంటి దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి స్తోత్రరత్నమే సుందరకాండ. ఈ యొక్క రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ అత్యంత ప్రధానమైనటువంటిది. సీతారాములను ఏకం చేయడానికి గాను
ఆంజనేయ స్వామి వారు చూపించినటువంటి పరాక్రమం అంతా కూడా ఇందు వర్ణింపబడుతుంది కనుక ఈ సుందరకాండ నిత్యం శ్రవణం చేసేటువంటి వారికి, పారాయణ చేసేటువంటి వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ అవరోధాలు కానీ కలగకుండా ఉంటాయని చెప్పని దీనికి ఫలశ్రుతిగా తెలియజేశారు. అందరి అద్భుతమైనటువంటి ఆ సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధిల్చు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. మేము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నాం, అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. మా జీవితం చాలా నిస్సారంగా నిరుత్సాహంగా సాగుతోంది. ఇన్ని కష్టాలకు ఓర్చి ఈ జీవనాన్ని మేము సాగించుకోలేము అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం అమోఘంగా ఉపయోగపడుతుంది. జీవితంలో ఏర్పడుతున్నటువంటి సమస్తమైనటువంటి కష్టాల్లో నుంచి, దౌర్భాగ్యాల్లో నుంచి బయటపడడానికి ఇది పరమాద్భుతంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే దీనికి చేయవలసింది కావాల్సిందల్లా నిమ్మకాయలు. ఎన్ని నిమ్మకాయలు తీసుకోవాలంటే మీ వయస్సు ఎంత ఉందో అంత వయసుకి సరిపోయేటువంటి దాంట్లో సహన నిమ్మకాయలు తీసుకోండి. ఉదాహరణకు మీకు 30 ఏళ్ల వయసు ఉంది, 15 నిమ్మకాయలు తీసుకోండి. అప్పుడు ఈ 15 నిమ్మకాయలు కూడా మధ్యలోకి పోయండి. ఎన్ని వస్తాయి? మొత్తం 30 చెక్కలు వస్తాయి. అంటే 30 చెక్కలు నిమ్మ చెక్కలు మనకు కావాలి. తీసుకొని వాటిలో ఉండే రసాన్ని పిండి వేసి వాటిని వెనక విరిచినట్లయితే ఇవి ప్రమిదల్లా తయారవుతాయి. ఈ ప్రమిదల్లా ఉన్నటువంటి ఈ యొక్క నిమ్మడొప్పలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొని అమ్మవారి యొక్క దేవాలయంలో, ప్రధానంగా దుర్గా అమ్మవారు మాత్రమే కావాలి, దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి ఎదురుకుండా నిలబడి చక్కగా నువ్వులతో పోసి దీపాలన్నీ కూడా వెలిగించాలి. అమ్మవారికి ఎదురుకుండా అంటే మరి గడప దగ్గర పెట్టక్కల, దేవాలయంలో ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అమ్మవారి దృష్టి పడే విధంగా ఎంత దూరంలో పెట్టినా కూడా తప్పులేదు.